రంగనాయకులపేట వెలిసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించు రాజస్వామి రేపు నిర్వహిస్తున్న సందర్భంగా నేడు రథం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, నగర కమిషనర్, ఆలయ ఈవో, నగర ఏఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంగనాథ స్వామి వారి రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ట్రయల్ నిర్వహించడం జరిగిందని, వేలాది మంది తరలి వచ్చే ఈ ఉత్సవాల్లో అన్ని రకాల జాగ్రత్తలను ఇప్పటికే తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుందా? సార్ ఐఎస్పీ యూనివర్సిటీ ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్ ట్రయల్ రన్ జరిగింది. ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసాము. ప్రాపర్గా ట్రాఫిక్ బందోబస్తు పెట్టాము. సో అందరికీ భద్రత కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాము. ప్రతి ఏటా జరిగేటువంటి రంగనాథ రథోత్సవం కార్యక్రమం సందర్భంగా రేపు చేపట్టబోయేటువంటి రథోత్సవానికి ట్రయల్ రన్గా ఈరోజు పోలీసు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా, గౌరవ మేయర్ గారు, స్థానిక టీడీపీ నాయకులు రేవతి గారు, అందరు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, టెంపుల్ చైర్మన్ అందరు కూడా వచ్చి ట్రయల్ రన్ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఈ రథోత్సవంలో అందరూ కూడా పాల్గొని మీరు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అని తీసుకోవాలని చెప్పి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా ట్రాఫిక్కి అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు రంగనాయకుల శ్రీ తలపగిరి రంగనాథ స్వామి గారి ఆలయానికి చేయడం జరిగింది. ఇక్కడ రథోత్సవంకి ట్రైలర్ రన్ జరగడం జరిగింది. అలాగే రోడ్డుకి ఇరువైపులా ఏ ఆటంకాలు లేకుండా చూసుకోవడం నెల్లూరు నగర మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి, అలాగే వైభవ్ నందన్ గారు, అడిషనల్
ఎస్పీ గారు, దీక్ష గారు అందరం కలిసి, అధికారులు అందరూ కలిసి విజిట్ చేయడానికి ఈ సందర్భంగా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలు లేకుండా తిరునాళ్ళ పెద్ద దేవుడికి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తులందరూ రథోత్సవానికి వీచేసి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను.